హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేపక్క లాక్స్కి. ఇవాళ మనం కొన్ని మంచి విషయాలు మాట్లాడుకుందాం. అంటే రోజు చెడ్డవా కాదు, అంటే జీవితంలో సుఖంగా సంతోషంగా ఉండాలి, ఏం చెయ్యాలి, ఎలా ఉంటే ఉంటాము. అలాగే కొన్ని మంచి మంచి విషయాలు మంచి మాటలు మాట్లాడు. చెప్పాను కదండి, జీవితంలో సంతోషంగా ఉండాలంటే 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి మనం. ముందు ఆ 3 విషయాలు తెలుసుకుని మళ్ళీ మిగిలిన మంచి మాటలు కాదు. ఫస్ట్ పాయింట్, జరిగింది మర్చిపోవాలి. అంతే కదండి, ఏవో జరుగుతుంటే మంచి చెడు రెండూ జరుగుతాయి. మంచిని గుర్తుపెట్టుకోవాలి, చెడుని మర్చిపోవాలి. ఎందుకంటే ఆ చెడుని మన గుండెల మీద మోస్తూ ఆ భారాన్ని మనం ముందుకు సాగకూడదు. కాబట్టి మంచిని గుర్తుపెట్టుకొని చెడుని ఎప్పుడూ మర్చిపోతూ ఉండాలి. మర్చిపోయింటే సంతోషంగా ఉండగలరు. అయితే చెడుని మర్చిపోమన్నారు. ఇప్పుడు ఏమిటి చెయ్యాలి అని అడగచ్చు మీరు. అంటే ఇప్పుడు జరుగుతున్న దాన్ని గమనిస్తూ ఉండాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, మనం ఏమైనా తప్పులు చేస్తున్నామా, తప్పుల మాటలు వింటున్నామా, ఏవో వెళ్తావు అనుకోండి, వాటిని దిద్దుకునే ప్రయత్నం చేస్తూ జరుగుతున్న వాటిని గమనిస్తూ. మూడోది ఏంటి, భవిష్యత్తు జరగబోయేదానికి సిద్ధంగా ఉండాలి. ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఆందోళన అది అక్కర్లేదు, జరగవలసింది జరుగుతుంది, అలాగని పూర్తిగా వదిలేయక్కర్లేదు. కానీ భవిష్యత్తులో ఏది జరిగినా కూడా మనం స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలన్నమాట. ఎందుకంటేనండి, మన స్నేహం చెయ్యాలి చాలామందితో. తర్వాత పాయింట్ ఇది, ఏం చెయ్యాలి, కానీ ఎలాంటి వాళ్ళతోటి ధనం బాగా ఉండిపోయి ఇలా డబ్బుతో పులిసిపోయిన వాళ్ళతో స్నేహం కాదు. గుణం బాగుంది అంటే, గుణం అంటే ఇది మనకి ఎవరైనా సాయం చేసే, మనకని కాదు ఎవరికన్నా ఎవరు సాయం చేసేవాళ్ళు సహృదయులు తెలిసిపోతుంది మనకి. ధనంతో అహంభావంగాను అహంకారంగా ఉన్నవాళ్ళు వేరుగా ఉంటారు, వీళ్ళు వేరుగా ఉంటారు. అలాంటి వాళ్ళని మనం జాగ్రత్తగా గమనించి గుణం బాగున్న వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేయాలని. ఎందుకంటేనండి, ఈ అహంకారం డబ్బున్న వాళ్ళు ఎప్పుడు ఎవరిని ఏ నిమిషంలో మనకన్నా ఇంకెవరన్నా నచ్చితే అటు వెళ్ళిపోతారని మనం వదిలేస్తారు. కానీ గుణం బాగున్న వాళ్ళు అంటే మంచివాళ్ళు ఎప్పుడూ కూడా మన కష్టంలో మనకు చేయూతనిస్తారు, మనకు మంచి మాటలు చెప్తారు, మంచి మంచి సహాయాలు చేస్తారు, ఏమన్నా చేస్తారు వాళ్ళు, ఆ గుణం బాగున్న వాళ్ళు. అది అహంకారం ఉన్నవాళ్ళు మధ్యలో మన నడి సముద్రంలో ముంచేసి వెళ్ళిపోయేవాళ్ళే వాళ్ళందరూ. తర్వాత పాయింట్ ఏంటంటే, పంచదార తీయగా ఉంటుంది, అలాగని అలా ఎక్కువ తింటామా, తింటే పంచదార ఎక్కువ తిన్నా కూడా తీయగా ఉందని ఆరోగ్యానికి అది చాలా చెడు చేస్తుంది, ఆరోగ్యానికి మంచిది కాదు, హానికరం. కాబట్టి లిమిట్గా తినాలి. అలాగేనండి, మనుషులు కొంతమంది తీయగా పైకి నటిస్తూ మాట్లాడుతూ ఉంటారు, ఎన్నో చక్కగా మాట్లాడుతున్నట్టు నటిస్తుంటారు. అలాంటి వాళ్ళకి మన బలహీనతలు కానీ, మన రహస్యాలు కానీ, మన బలాలు కానీ ఏవీ చెప్పకూడదు. బలం చెప్పకూడదు, బలహీనతలు చెప్పకూడదు. ఎందుకంటే ఎప్పుడో అప్పుడు వాళ్ళు మన బజార్కి లాగడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి అలాంటివి వదిలేయాలి. వాళ్ళు ఎప్పుడప్పుడు మన జీవితానికి హాని చేస్తారు తప్ప మంచి చేస్తారు అని అనుకోను నేనైతేను. కాబట్టి ఎప్పుడూ కూడా మనం మన బలాలు బలహీనతలు వాళ్ళకి చెప్పకూడదు ఎవరికేను. తర్వాత పాయింట్ ఏంటంటేనండి, అందమైన మొహం ఏదో ఒకరోజు పాడవుతుంది. ఎప్పుడు అంటే పాడైపోతుంది అంటే మ్యాక్సిమం పాడవుతుంది. కొంచెమంది చిన్నప్పుడు బాగుంటారు, పెద్ద అవుతున్న కొద్దీ చాలా అందంగా వస్తారు. కొంతమంది పెద్ద అయ్యకుంటారు, అలా పెద్ద అవుతున్న ముసలితనం వస్తున్న మొహంలో ముడతలు రావడం ఇవన్నీ ఉంటాయి, అందం తగ్గుతుంది. అయితే ఏ వయసు తగ్గ ఉందో అలా ఉంటుంది. కానీ ఏదో కారణం చేతో స్మాల్ పాక్స్ ఇలాంటివి వచ్చి కొంతమంది మొహం నిండా గంటలు పడి నల్లగా ప్యాచెస్ వచ్చి అలా ఏవో కారణం ఉంటుంది. ఎలాంటిదైనా కూడా అందమైన మొహం ఎప్పుడో అప్పుడు పాడవు. అలాగే బలమైన శరీరం కూడా బలహీనంగా అవుతుంది. ఎందుకు అవుతుంది, జబ్బులు పడతాం, లేకపోతే ఏదో ఒక మెంటల్ టెన్షను మెంటల్ టార్చరు ఉన్నాయనుకోండి, ఎక్కువ ఆలోచించామనుకోండి, ఈ షుగరు బీపీలు వచ్చాయనుకోండి, ఇవన్నీ వచ్చినా కూడా, ఇలాంటివన్నీ ఉన్నా కూడా మన శరీరం బలహీనంగా అవుతుంది. ఏదైనా మన స్థానం కానీ మన సంపద కానీ శాశ్వతంగా ఉండవు. ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎప్పుడు పోతాయో తెలియనివి ఆ రెండేనండి, సంపద స్థానం. ఈ రెండూ కూడా నండి. ఇప్పుడు మన రాజకీయ నాయకులు ఎవరో ఒకళ్ళు పోనీ ఇంట్లో ఇప్పుడు మనమే ఉన్నాం, వరదాక ఎందుకు మనమే ఉన్నాం. ఇప్పుడు అదో కూతురు స్థానం నుంచి కోడలి స్థానానికి, కోడలి స్థానం నుంచి అత్తగారి స్థానానికి, అత్తగారి స్థానం నుంచి పరలోకానికి వెళ్ళిపోతాను కదా. నా స్థానం ఎప్పుడు శాశ్వతం ఉండదు కదా. అలాగే సంపద కూడా అండి, డబ్బు చెంచు లక్ష్మి అంటారు. అది ఇవాళ మన దగ్గర ఉంది, రేపు ఎవరి దగ్గరికి వెళ్తుందో తెలీదు. అందుకని జాగ్రత్తగా వ్యవహరించాలి రెండింటితోటి కూడాను. అంటే జాగ్రత్త అంటే, మంచి వ్యక్తిత్వం ఉంచుకొని మనం ఉన్నాం అనుకోండి, మంచి వ్యక్తిత్వం మనం నిలబెట్టుకున్నాం అనుకోండి, ఇవి ఉండడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఆ వ్యక్తిత్వమే బాగోలేతే ఈ రెండు కూడా మన దగ్గర నిలబడవు. ఇప్పుడు మనం విత్తనం పెడతాము, విత్తనం పెడితే మొలకెత్తుతుంది. మొలకెత్తిన ప్రతి విత్తనం కూడా మొలకెత్తేసి పెద్ద పెద్దది అయిపోతాయి, మంచి పాతులు అవుతాయి, చెట్లు అవుతాయి, వృక్షాలు అవుతాయి, పువ్వులు పూస్తాయి, కాయలు
అనుకోవడం గ్యారంటీ లేదు. కొన్ని కొన్ని అవ్వవు. అలాగేనండి మోడుబారిన జీవితాలు ప్రతి జీవితం చిగురిస్తుందని. కొందరి జీవితం తిరగబడి మంచిగా రావచ్చు, కొందరి జీవితం అలా మోడుబారే ఉండిపోతుంది. అది వాళ్ళ వాళ్ళ కర్మఫలాలు అనుభవించక తప్పదు, లేదా అదృష్టాలో ఏదన్నా అనుకోవచ్చు. తర్వాత ఏంటంటే అండి, మన స్థాయిని బట్టి మాటలు ఉండకూడదు, మాటలు బట్టి మన స్థాయిని మనం నిలబెట్టుకోవాలి, మన విలువను మనం నిలబెట్టుకోవాలి. మనం మాట్లాడే మాట తీరు బట్టే మన స్థాయి కానీ మన విలువలు కానీ మనం నిలబెట్టుకోగలుగుతాం. తర్వాత ఏంటంటే ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఎప్పుడు సంతోషంగా కోరికలు చాలా ఎక్కువ ఉంటాయి మనకి, సహజం, అది మానవ నిజం. కానీ దానికన్నానండి ఉన్న దాంట్లో తృప్తికరంగా సంతృప్తిగా ఉన్నాము అనుకున్నాం అనుకోండి, అలా ఉండడానికి ప్రయత్నం చేసామనుకోండి, అలా బ్రతకాలని ఆలోచన చేసామనుకోండి, చాలా విలువైన ఆలోచనలు, చాలా మంచి ఆలోచనలు అనమాట. అందుకు ఉన్నదాంతో తృప్తి పడడం నేర్చుకోవాలి. తర్వాతది భరోసా లేని బంధం, స్వార్థంతో నిండిన స్నేహం, ఈ రెండు ఉన్నా కూడా వేస్టే. అవతల వాళ్ళు భరోసా ఇవ్వలేదు, అవతల స్నేహం కూడా స్వార్థంతో ఉన్న ఫ్రెండ్షిప్ ఉన్నది ఉన్న వ్యర్థం, అనవసరం, అలాంటివన్నీ మనకు అక్కర్లేదు. కాబట్టి ఈ రెండు కూడా మనం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. భరోసా ఇవ్వని వాళ్ళతోటిను స్వార్థంతో ఉన్న స్నేహాన్నిను ఎప్పుడూ కూడా మనం నమ్మకూడదు. మనకు కొన్ని రోజులుంటే మనకు వాళ్ళ స్వార్థపరలో నిస్వార్థపరలో తెలిసిపోతుంది. బంధాలు కూడా అంతేనండి, భరోసా ఇచ్చి ఒక్కొక్కసారి 2 సార్లు చేయకపోతే మనకు అర్థమైపోతుంది. అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా, అంటే అలాగని అందరినీ వదిలేసుకోలేం కదా, అందరితో మెయింటైన్ చేయాలి, కానీ చాలా దూరంగా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి వాళ్ళతోటి రిలేషన్షిప్స్. తర్వాత ఏంటంటే ఏమీ లేడు వాడి దగ్గర, వన్నేం పీకుతాడు, మన్నేం చేస్తాడు అనుకుంటారు కదా. ఏమీ లేదు గడ్డు వాడు, ఏమీ లేనివాడు మన్నేం చేస్తాడులే అనుకుంటాం. కానీ అది కదండి, ఏమీ లేనివాడు ఏమి చేయడానికైనా సిద్ధపడతాడు. ఏమీ ఎలాగో నా దగ్గర లేదు, ఏమైనా చేయగలను నేను, రా నీ సత్తా ఏమిటో చూపించి నేను చేస్తాను. కొంచెం ఇటో అటో మన పరుగుగలంది డబ్బున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు అయితే అవతల వాళ్ళు కొంచెం లేబర్ టైప్ లేకపోతే ఇంక కొంచెం కఠినాత్మలో అయ్యారనుకోండి, ఇలా తిరగబడ్డారనుకోండి, మన పరుగు పోయినట్టే కదా. అలాంటి వాళ్ళతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇది ఎప్పుడు కూడానండి ఆటవిక ప్రపంచం. బలవంతుడు ఎప్పుడు కూడా బలహీన్ని వెంటాడుతుంటాడు, అంతే కదా. డబ్బున్నవాడో, బలవంతుడో, నోరున్నవాడో, ఏదో పదవి ఉన్నవాడు, ఏదో రకరకాలు ఉంటాయి. ఇలాంటి వాళ్ళు అందరూ కూడా బలహీనని, ఏమీ లేని వాళ్ళని వెంటాడుతూ ఉంటారు. అంటే వాళ్ళతో చాకరీ చేయించుకోవచ్చు, వాళ్ళకి ఏమన్నా అనొచ్చు, తిట్టచ్చు, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అవునా కదా, నిజమే కదా ఇది. తర్వాత మనం అనుకుంటాం మార్పు తెచ్చుకోవాలని, కానీ మార్పు రావడం అన్నది చాలా ఇలా అనేసుకుంటే రాదండి. ఆ మార్పు రావడం అన్నది తెగించాలి, మొండితనం పట్టుదల ఉండి తెగించి చేస్తే మార్పు అనేది మనలో వస్తుంది, లేకపోతే మార్పు అన్నది రాదు. కాబట్టి ఏమిటి ఉండాలి, తెగింపు ఉండాలి, ధైర్య సాహసాలు ఉండాలి, ఆటోమేటిక్గా మార్పు వస్తుంది. తర్వాత గతం తాలూకా జ్ఞాపకాలన్నీ తలుచుకొని అలా కుమిలిపోతాం తప్ప, ఆ జ్ఞాపకాల వల్ల ఏమిటవుతుందంటే మన ముందు భవిష్యత్తుని బాగా పరుచుకోలేకపోతున్నాం. కాబట్టి గతం తాలూకా జ్ఞాపకాలన్నీ వదిలేస్తే మనం భవిష్యత్తులో ముందుకి నడవగలుగుతాం. తర్వాత ఏంటంటే గతం బాగోలేదు మనది అనుకున్నాం అనుకోండి, బలంగా లేదు, మంచి గతం లేదు మనకు అనుకున్నామండి, భవిష్యత్తుని బలంగా మార్చుకుందికి, మంచి భవిష్యత్తుగా తీర్చిదిద్దుకి గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉంటే గ్యారంటీగా మనం కూడా మళ్ళీ భవిష్యత్తులో అయినా మంచిగా ఉండగలుగుతాము. ఎంత గట్టిగా మనం భవిష్యత్తు కోసం పోరాడతామో మన జీవితం, మన భవిష్యత్తు అంతా బాగుంటుందని. చూడండి, చాలా మంచి మాట ఇది. కష్టం ఎలా బతకాలో నేర్పిస్తుంది, నష్టం ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు నేర్పిస్తుంది, అంతే కదా. కష్టంలో ఉంటే ఎలా బతకాలి అనుకుంటాం, కానీ నష్టపోయామనుకోండి ఎవరితోటన్నా ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదో కూడా నేర్పిస్తుంది. తర్వాతది కూడానండి చాలా బాగుంది. ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నా సరే మన ఆలోచనలు మటుకు ఎప్పుడూ ఉన్నతంగానే ఉండాలి. మంచి ఆలోచన, ఉన్నతం అంటే హైఫై ఆలోచన కాదు, మంచి ఆలోచనలతోటే ఉండాలి. ఎందుకంటే ఒకసారి పోయిన వ్యక్తిత్వం మళ్ళా రాదు. కాబట్టి జాగ్రత్త ఆలోచన విధానంలోనే మన వ్యక్తిత్వం మనకు నిలబడి ఉంటుంది. తర్వాత ఏంటంటే పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు, గుండె ధైర్యం కావాలి ఎప్పుడు కూడా. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏది కూడా అతిగా ప్రదర్శించకూడదు, సమానంగా రెండింటినీ స్వీకరించామనుకోండి మన జీవిత బండి కూడా సమానంగా సాగుతుంది. ఎందుకు అంటేనండి, అదే కాకుండా ఇంకా ఏంటంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు మన అవకాశాన్ని బట్టి మనం ఎప్పుడు వీక్ అవుతామో అప్పుడు వాడుకుందుకు చూస్తారు, లేదు మనం బాగా ఉన్నామో అప్పుడు వాడుకుందుకు చూస్తారు. కాబట్టి అదే మన వ్యక్తిత్వం బాగుందనుకోండి, చక్కగా సమానంగానే మనం వెళ్ళగలుగుతాం. అటు పొంగిపోము, ఇటు కుంగిపోము, రెండూ
తర్వాత పాయింట్ ఏంటి, పులి ఎప్పుడు పులిలాగే జీవించేది, అది పిల్లిలాగా ఉండదు. ఒకవేళ అది పిల్లిలాగా ప్రవర్తించింది అనుకోండి, ప్రవర్తించింది అనుకోండి, అప్పుడు కుక్కకు కూడా లోకువైపోతుంది. అంతే కదా, పిల్లిని వెంటబడుతుంది కదా కుక్క, అలాగనమాట. కాబట్టి పులి ఎప్పుడు పులిలాగే ఉండాలి. మనం కూడా ఎప్పుడూ మనలాగే మనం గంభీరంగానే ఉండాలి తప్ప కొంచెం కూడా దిగజారకూడదు. అంటే మన ఆలోచనలు మన వ్యక్తిత్వం ఎప్పుడు కూడా తగ్గించుకోకూడదు అని. తర్వాత ఏ అనుభవం అయినా కూడానండి, వయసు పెరిగిపోయింది, నీకు ఇంత వయసు వచ్చింది ఇంకా నీకు తెలియలేదా అంటే చెప్పలేం, రాదు. కానీ కొంచెం కష్టాలు నష్టాలు తిన్న వాళ్ళకి అనుభవం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు చాలా జీవితంలో దెబ్బలు తిన్నారు కాబట్టి వాళ్ళకి ఆ అనుభవం తెలుస్తుంది. అందుకనే అంటారు, తగిలిన గాయాన్ని బట్టి వస్తుంది అని. ఏ అనుభవం అయినా కూడాను తగిన గాయం బట్టి మన జీవితంలోని మన అనుభవం మనం ఇతరులకు కూడా చెప్పగలుగుతాం. మేము ఇన్ని నష్టపోయాం, ఇన్ని కష్టపోయాం, మీరు ఇలా ఉండకడని చెప్పడానికి మనకు కూడా అవకాశం ఉంది. తర్వాత పాయింట్ ఏంటి, దేనికి తొందరపడకు, ఆలోచించు, వెయిట్ చేయి, వేచి చూడు. ఎందుకంటే కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. కాలం చాలా విచిత్రమైంది, ఎన్నో ఊహించిన సంఘటనలు జరగవచ్చు. కాబట్టి వెయిట్ అండ్ సీ అన్నారు కదండి పెద్దలు, అందుకు వేచి చూడాల్సిందే. తర్వాతది కాలం నేర్పిన పాఠం, మనిషి నేర్పిన గుణపాఠం మరి ఎవ్వరూ నేర్పరండి. జీవితంలో ఎవరికైనా ఈ రెండూ కూడా ఎప్పుడో అప్పుడు ఎదురవుతాయి, ఎప్పుడో అప్పుడు జరుగుతున్నాయి. కాబట్టి కాలం నేర్పిన పాఠం, మనిషి నేర్పిన గుణపాఠం మరి ఎవ్వరూ నేర్పలేరు. మనం ఎంత గొప్పవాళ్ళమైనా పర్వాలేదు, కానీ ఒక్క చెడ్డ అలవాటు ఉందనుకోండి, మన కీర్తిని, మన ప్రతిష్టని, మన విలువని అన్నిటినీ పోగొడుతుంది. కాబట్టి ఎంత గొప్పవాళ్ళైనా కూడా సమంగా బ్యాలెన్స్డ్గా ఉండాలి. కానీ చెడ్డ అలవాట్లు చేసుకుంటే దానివల్ల కీర్తి ప్రతిష్టలు పోతాయి. తర్వాత పాయింట్, మంచి చేయాలనుకున్నాను అనుకోండి, మీరు మీ మాట వినిపిస్తే చాలు. అంతేగాని మనం కనిపించాలి, షోగాను బిల్డప్లు ఇచ్చి కొంతమంది చేస్తుంటారు సరే, అక్కర్లేదు. మీరు కొన్ని పనులు చేశారనుకోండి, దానాలు చేస్తారు, హాస్పిటల్స్లోకి వెళ్ళి ఏవో సర్వీసులు చేస్తారు, లేదంటే ఈ ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి ఏవో ఇస్తూ ఉంటారు, లేదంటే బయట ఎవరికో ఫ్రెండ్స్కి సాయం చేస్తారు. అన్ని చోట్ల మనమే ప్రత్యక్షంగా కనిపించి వీడియోలు తీసి, ఇవాళ రేపు ఏంటంటే కొత్తగా వీడియోలు తీసి పెట్టడం బాగా అలవాటైపోయింది. మేము ఇవి చేస్తున్నాం అవి చేస్తున్నాం అని. అవన్నీ అంత అవసరం లేదు కదా, మంచి చేస్తున్నావు, నీ మాట వినిపిస్తే చాలు, అంతేగా నువ్వు కనిపించాల్సిన అవసరమే లేదు. ఏదైనా విషయం అండి జీవితంలోని చదివేసినంత మాత్రం తెలిసిపోదండి, అనుభవం మీకు తెలుస్తూ ఉంటుంది. ఏదైనాను మనం అనుభవించుతున్న కొద్దీగా ఆహా ఇది మంచి ఇది చెడు, ఏదైనా మంచి అయినా చెడైనా కూడాను చదివితే వచ్చేదో చూస్తే వచ్చేదో స్వయంగా మనం అనుభవించినప్పుడు ఆ రెండింటికి యొక్క రిజల్ట్ తెలుస్తుంది. తర్వాత ఏంటంటేనండి, తక్కువ సంపాదించేవారి కన్నా తక్కువగా పొదుపు చేసేవాళ్ళు, అంటే సంపాదించినంత ఖర్చు పెట్టేసుకునేవాళ్ళు కాకుండా అలాంటి వాళ్ళు అన్నమాట. ఎక్కువ కష్టపడుతుంటారు. తక్కువ సంపాదించుకొని పొదుపు చేసుకున్నారు అనుకోండి, వాళ్ళు ఎక్కువ కష్టపడరు. ఎక్కువ ఖర్చు చేసేవాళ్ళు మటుకు ఎక్కువ కష్టాలు పడతారు. అంతే కదా, చేతిలో పైసా ఉండనప్పుడు ఏంటవుతుంది, కష్టాలే కదా. తర్వాత అండి, నోరు జారే ముందు చాలా జాగ్రత్త. మనకి నోరు చాలా ఎక్కువ మనుషులకి, చాలామందికి. కానీ నోరు జారే ముందు చాలా జాగ్రత్త. ఎందుకంటే మనుషులే కదండి, మాటలు కూడా జీవించుంటాయి. అంటే ఎప్పుడో ఎవరో అన్నది వాళ్ళు చచ్చిపోయినా కూడా వాళ్ళ గురించి తలుచుకుంటాం. మంచైనా చెడైనా ఏదైనా కూడా తలుచుకుంటూనే ఉంటాం. కానీ చెడుని ఎక్కువగా మనతో చూస్తాం, మంచిని మర్చిపోవడానికే ప్రయత్నం చేస్తాం. కానీ చెడుని మటుకు మన మనసులో పాతీసుకుంటాం, అదే తలుచుకొని ఉంటాం. కాబట్టి దీన్ని బట్టి ఏంటంటే తెలుస్తుంది, నోరు జారే ముందు మనిషి ఎలా బతికుంటాడో మాటలు కూడా అలాగే బతికుంటాయని జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోవాలి. జీవితంలోనే ఆనందం కోసం ఒక తలుపు మూసుకుపోతుంది, ఇంకో తలుపు తెరిచి ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం, మూసిన తలుపునే చూస్తూ ఉంటాం, తెరిచున్న తలుపు వెళ్ళి ప్రయత్నం చేద్దామనే ఆలోచించాం. అది ప్రతి మానవుడికి జరిగేదండి అది. కాబట్టి ముందు ఏంటంటే మనం కొంచెం ఆలోచించి ఇంకో వైపు దారి ఉందేమో అటు చూసి ఆ తలుపు వైపు వెళ్ళి మన భవిష్యత్తుని బంగారుబాటు చేసుకుందికి అటు ఆలోచించాలి. అంతేగాని మూసిన తలుపుని చూస్తూ కూర్చుంటే ఎంతసేపు అది మూసిన తలుపు మళ్ళీ తెరుచుకోదన్నమాట. నేను అడిగిన ప్రశ్న ఏంటి, నాలుగు మీద పెట్టుకుంటాం కానీ మింగం. ఏంటది, స్టాంపు, తపాలా బిళ్ళ. లేకపోతే పూర్వం నుంచి అంతగా నాలుగు మీద పెట్టి దాని మీద అంటిస్తాం, గమ్ము ఉంటుంది మనకి అట్లనే. అది నిన్న జవాబు. ఇవాళ ప్రశ్న ఏంటంటే, నీళ్లు ఉంటాయి కానీ నది కాదు, తలుపులు ఉంటాయి కానీ ఇల్లు కాదు. అది ఏంటో జవాబు పెట్టండి చూద్దాం. మళ్ళీ అడుగుతున్నాను, నీళ్లు ఉంటాయి కానీ నది కాదు, తలుపులు ఉంటాయి కానీ ఇల్లు కాదు. దాని జవాబు ఏంటో రేపు మీరు పెట్టండి, ఎంతమంది పెడతారో చూస్తాను. రేపు నేను దీని జవాబు చెప్తాను.
ఓకేనా? మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూసి ప్రశ్నలకు జవాబులు పెట్టి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.